వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్టోరీ టెల్లింగ్ కదా, దీని మీద ఎంతమంది అంటే పర్సనల్గా నాకు కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారండి. జయ గారు, మేము కూడా బాగా చెప్తాము, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎలా అప్రోచ్ కావాలి, అసలు ఎలా చెప్పాలి, ఇలా నేను మనసులో అనుకుంటాను, వాళ్ళతో డైరెక్ట్గా చెప్పకూడదని, రమగారు లాగా చెప్పాలి అని అనుకుంటాను. టిప్స్ కావాలంటండి. అసలు స్టోరీ టెల్లింగ్ చేయాలి అంటే మీ టిప్స్ చెప్పండి రమగారు. ఇది ప్రొఫెషన్గా తీసుకోవాలంటేనా? పోనీ ప్రొఫెషన్గా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా స్క్రీన్ మీద వచ్చి చేయాలని, ఎక్కడో ఒక చోట కనిపించాలని, ఇవాళ రేపు అవకాశాలు ఉన్నాయి కదండి. స్టోరీ టెల్లింగ్కి విధానాలు బోల్డ్ ఉంటాయి జయ. నేను ఏ విధానాన్ని ఫాలో అవటల్లా. జనరల్గా కథ చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ చెప్తారు. ప్రాప్స్, బొమ్మలు ఉండాలి, ప్రత్యేకమైన భాష ఉండాలి, హావభావాలు, ఒక కుక్క ఇలా అలా చెప్పాలి. నేను అలాంటివి ఏమైనా చెప్తాను? అస్సలు చెప్పను. ఇప్పుడు ఇది కోర్స్ లాగా నేర్చుకుంటే కనుక ప్రాప్స్ తోటి, బొమ్మలతోటి, కదలికలతోటి, మూమెంట్స్ తోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఏదైనా ఒక గలగల్లాడే వస్తువుతోటి, బుర్ర కథలు, ఈ కథలు, హరికథలు చెప్పే విధానాలతోటి, మధ్య మధ్యలో పాటలు, ఏదైనా ఒక బొమ్మ చూపించటము, రెండు వేరు బొమ్మలు మాట్లాడుకుంటున్నట్టు చేయటం, ఇవన్నీ ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు చేసే పద్ధతులు కాదు రమగారు. ఇప్పుడు ఇలా బొమ్మలు చూపించటం, లేదంటే ఏదన్నా ఒక వస్తువు ద్వారా ప్రజెంట్ చేయటం అంటే అది పిల్లల వరకే కనెక్ట్ అవుతారు కదా, పెద్దవాళ్ళు చూస్తారా అలాంటివి? చూడరు. అదేంటంటే స్టోరీ టెల్లింగ్కి 1 సంవత్సరంతో ఎంతో కోర్స్ కూడా ఉంది. ఒక ఆవిడ నాకు చెప్పారు, స్టోరీ టెల్లింగ్ కోర్స్ చేశాను నేను. అది ఎక్కడ ఏమిటి అనేది నేను అడగలేదు జయ, కానీ ఉంది. బెంగళూరు బేస్డ్ ఇది ఉంది. స్టోరీ టెల్లర్స్ చాలామంది చేస్తారు. ఇప్పుడు నువ్వు చూడు, యూట్యూబ్ నిండా స్టోరీ టెల్లర్స్. ఈ టెల్లర్లు అంటే ఏమిటి? రీడ్ అలౌడ్స్, ఒక కథ చదవటం, కథని బాగా ప్రతి క్యారెక్టర్కి ఒక వాయిస్, ఒక మాడ్యులేషను, భాష తాలూకు స్టైల్తో చెప్పే ప్రొఫెషనల్గా పూర్తిగా క్యారెక్టరే మాట్లాడుతున్నట్టుగా ఒట్టిగా కథ చదువుకుంటూ పోయేవాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళకి వీళ్ళకి కూడా ఏవో జనాలు చూస్తూనే ఉంటారు. నిజంగా స్టోరీ టెల్లింగ్ అంటే కథలోకి ప్రవేశించడం చేయ, కథని రియల్గా ఫీల్ అవ్వడం, క్యారెక్టర్ని ఊహించటం, క్యారెక్టర్ తాలూకు వ్యక్తి ఊరికే పర్సనాలిటీని కాదు, వాడి తాలూకు వ్యక్తిత్వాన్ని ఊహించగలగటం. ఒక కథ చదివితే అందులోకి ప్రవేశించగలగటం. పల్లెటూరి కథ అనుకో, దాని వేరే బౌట్స్ మనం కొంచెం తెలుసుకోవటం. ఒక పల్లెటూరి కథ, ఊళ్ళల్లో ఇలా ఉండేది అని చెప్పగలగాలి. పట్నం కథ అనుకో, సిటీ వ్యవహారాలు చెప్పగలగాలి. మనం ఇప్పుడు సినిమాలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక పల్లెటూరు క్యారెక్టర్ అనగానే వాడి పంచ, వాడి తువ్వాలు, వాళ్ళ ఇంటి వెనకాల వాతావరణం, అది అంబియన్స్ అంతా కనపడుతోందా? కనపడంగానే వాడు పల్లెటూరు వాడు అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా కథలో పల్లెటూరుని నువ్వు ఊహించగలుగుతావు, ఎందుకంటే నేను చెప్తా అట్లా. అవును. స్టోరీ టెల్లింగ్కి నా ఐడియా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది నాకు తెలీదు, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ప్రత్యేకంగా నేను చెప్పలేను కూడా. అట్లా కథ తాలూకు ఆత్మలోకి ప్రవేశించాలి. ఏ కథ అయినా సరే నువ్వు చదివి దాన్ని నువ్వు ఓన్ చేసుకోవాలి. నీ సొంత మాటల్లో దాన్ని ప్రజెంట్ చేయాలి. అది చదివినట్టుగా ఉండకూడదు. అవునండి, నీదే అన్నట్టుగా ఉండాలి, నువ్వే చెప్తున్నట్టుగా. ఒక క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కొంత ఉండాలి కదా రమ్మగారు, కల్పన ఉండాలి కదా, కల్పన ఖచ్చితంగా కావాలి. ఒక అతను గాడిద, ఒక చాకలి గాడిద కథ. కొండ మీద ఎక్కింది గాడిద, అదిగో కనపడుతోందని దూకేసింది, ఇల్లు కనిపిస్తోందని దూకేసింది. మామూలుగా గాడిదల తాలూకు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అది ఏం చేస్తుంది, అది మనం చెప్పగలగాలి. అప్పుడు కదా పిల్లలకి నాలెడ్జ్ వచ్చేది, పిల్లలకి ఆలోచన పెరిగేది. పిల్లల కథ జయ, అది ఆ ప్లానింగ్ కథ చాలా పెద్దవాళ్ళకి కార్పొరేట్ స్టోరీ అది. అంతే కదా, ప్లానింగ్ స్టోరీ కార్పొరేట్ ఆఫీసులో చెప్పబడే కథ అది. ఇప్పుడు ఒక తీసుకెళ్ళాడు, రోజు ఒక దారిని దిగుతారు, ఆ దారిని దిగటానికి ఇబ్బందిగా ఉంది, ఇంకో దారి మీద దిగబోయారు. దిగబోతుంటే గాడిదకి కనపడింది కొండ మీద నుంచి తన ఇల్లు. ఇదంతా లాగుతాడు ఎందుకు, ఇక్కడి నుంచి ఇక్కడ దూకేస్తే సరిపోలా. షార్ట్ కట్స్. అవును. నువ్వు ఎప్పుడు షార్ట్ కట్ని యాప్ చేయకూడదు. ఒక నీతి ఉంది కదా, ఖచ్చితంగా. మోరల్ స్టోరీ. ఈ మోరల్లో ఏమిటది? మోటివేషనల్ మోరల్. అది నువ్వు షార్ట్ కట్స్ తీసుకోవద్దు, నీతో పాటు నిన్ను పట్టుకున్న వాడిని లాగేయద్దు, నువ్వు ఒకడివే పడవు, నీతో పాటు నిన్ను పట్టుకున్నవాడు కూడా కంపెనీ మునిగిపోతుంది అని చెప్పడం కోసం చెప్పిన కథ. ఎప్పుడూ షార్ట్ కట్స్ తీసుకోవద్దు.
ఒక దాని దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసిందే. ఈ తిరగడానికి ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు ఇలాంటి కథ ఉంది, నేను ఇప్పుడు ఒట్టిగా కథ చెప్పాను, ఒక గాడిద ఒక చాకలైనా పైకి వెళ్ళారు, గాడి దూకి అయిపోయింది కథ, అంతే కదా. బట్ నేను అట్లా చెప్పటం లేదు కదా, నేను అట్లా చెప్పట్లా. నేను ప్రజలకు దగ్గర అవడానికి ప్రధానమైన కారణం, నా స్టోరీ టెల్లింగ్ ప్రత్యేకత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, గాడిదను పట్టుకున్న వాడిలోకి, వాళ్ళకి జీవితంలో రేపొద్దున రాబోయే దాంట్లోకి నేను తీసుకెళ్ళాను మిమ్మల్ని. క్యారెక్టర్ ఊహించుకోగలుగుతాము, ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుందా, గాడిదలాగా ఊహిస్తే మనం కూడా పడిపోతామా అనే ఆ ఊహ రావాలి, వినే వాళ్ళకి వచ్చేస్తుంది. రావాలి. ఓ రాజుగారి కథ చెప్తాం, ఒక అమ్మాయి కథ చెప్తాం, ఒక అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఎంత బుద్ధిమంతురాలు, ఆ రోజుల్లో ఎలా ఉండేది, అలా చెప్పగలగాలి. అవును. మీరు చిన్నపిల్లలకి స్టోరీ అంటే కళ్ళు పెద్దవి చేస్తూ, సౌండ్స్, వాయిస్ మాడ్యులేషన్ మారుస్తూ, నేనేం మాడ్యులేషన్స్ మార్చాను కదా, ఎక్కడ ఆఫ్ స్క్రీన్ ఎలాగో ఆన్ స్క్రీన్ అలాగే పోతూ ఉంటాను అంతే. అంతే. ఇప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ మార్చండి, డబ్బింగ్ ఆర్టిస్టులు చేసినట్టుగా స్టోరీ టెల్లర్ చేయక్కర్లా, నా ఉద్దేశం ఇది. అదేనండి, మీరు పిల్లలకి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్స్ అవి చేయాలి. మంది పిల్లల కథ కాదు కదా, మంది పిల్ల కథ కాదు. అవి మాడ్యులేషన్స్ అవి ఎప్పుడు మార్చాలి, మనం బొమ్మలు చూపిస్తుంటే ఏనుగుకు ఒక వాయిస్, కుందేలుకు ఒక వాయిస్, పిల్లికి ఇంకొక వాయిస్, సౌండ్ మన సౌండే మార్చుకోవాలి. మనం అలా కాకుండా ఇట్లా ఓపెన్గా చెప్పేటప్పుడు కథని ఎస్టాబ్లిష్ చేయాలి, క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆనాటి స్థితిగతుల్లోకి వెళ్ళాలి. అండ్ రెండోది, మీరు నటించకూడదు, చాలా ముఖ్యం అది. యాక్షన్ చేస్తూ చెప్పద్దు, మీరు యాక్ట్ చేయొద్దు. ఒరిజినల్గా, న్యాచురల్గా మీ సహజమైన మాట తీరు ఏదైతే ఉందో అదే మాట తీరులో కనుక మీరు కథ చెప్తే ఎక్కువ లోపలికి వెళ్తుంది. మీరు ఏదో పెద్ద ప్రీచ్ చేస్తున్నాము, వీళ్ళకి ఉపదేశం చేస్తామనే భావనలో చేయకూడదు. ఇవన్నీ పూర్తిగా నా ఉద్దేశాలు, నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. 100%. ఇప్పుడు అలా కాకుండా ఎవరి స్టైల్ వాళ్ళే, ఇది నా స్టైల్ కదా. అవును, మీ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంతమంది ప్రజలకి చేరువు కావటానికి కారణం ఏంటో మీరు చెప్తున్నారు. అంతే, అది సహజమైన శైలిగా ఉండాలి. మాటలు మామూలుగా మాట్లాడే మాట, కథలో మాటలు ఒకేలా ఉండాలి. వాడు వచ్చాడు, వాడు వెళ్ళాడు అనే దానికన్నా అతను ఆమె అలాంటి మాటలు మాట్లాడితే అవేం పెద్ద కనెక్ట్ అవ్వవు, కృతకంగా ఉంటాయి. అవును, వాడెవడో ఒకడు వచ్చాడు అంటే జనరల్గా ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది. ఇలాంటి భాషని మనం ఈజీగా ఇతరులతోటి కనెక్ట్ అవ్వగలుగుతాం. రైట్. ఆలోచించండి, మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, నాలాగా క్యాజువల్ భాష కాకుండా మర్యాద పురస్సరమైన భాష ఉందనుకోండి, ఆ భాషలో అయినా ఒరిజినల్గా సహజంగా చెప్పండి. క్యారెక్టర్ని మక్కి చెప్పేసేసి వాక్యాలు కథలో ఉన్న వాక్యాలే చెప్పద్దు. ఓకే, ప్రతిదీ మీ సొంత వాక్యం కావాలి. అందులో ఉన్న వాక్యం చెప్పినా మీ సొంత వాక్యంలాగా వినపడేలాగా చెప్పగలగాలి. ఇది ట్రై చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తే రాలేదు చేయ, నాకు ఇలా అలవాటైపోయింది. నేను అన్నీ అలాగే చెప్తా. మొన్న మా ఫ్రెండ్స్ని కలిసాం, ఒక 6-7 ఫ్రెండ్స్, పాత 10th క్లాస్ వాళ్ళు, 2-3 మేము కలుస్తూనే ఉన్నాం. ఒక 4 అబ్బాయిలు కూడా వచ్చారు. ఇప్పుడు అబ్బాయిలని అందరూ ఆయనలు అయిపోయారు, అందరూ 50 దాటేసాం కదా. ఏదో విషయం చెప్పాను, నేను చెప్తుంటే కళ్ళు మూసుకుని వింటే సుమన్ టీవీలో విన్నట్టే ఉందిరమ్మా అని చెప్తున్నాడు. నా వాయిస్ అడగలేదు రమ్మగారు, అదే జయ లేదేంటి అడగలేదు, అలాగే అడుగుతారు, జయం రాలేదేమిటి నువ్వని అడుగుతారు నన్ను. కాదు రమ్మగారు, ఇప్పుడు చిన్నప్పుడు మీరు పిల్లలకి స్టోరీలు చెప్పేవాళ్ళు కదా, ఇట్లానే ఇదే పద్ధతి రమ్మగారు, పిల్లలు అప్పుడే మాడ్యులేషన్ మార్చుకునే వాళ్ళ? చంటప్పుడేమో అనగా అని దీర్ఘాలు తీసేవాళ్ళం, మరీ చిన్న పిల్లలప్పుడు. 5-6 ఏళ్ళు వచ్చి రాముడు దశరథుడు కథ చెప్పేటప్పుడు దీర్ఘాలు ఎందుకు తీస్తాం? ఇదే పద్ధతి, మీ ధోరణే ఇది. చిన్నప్పుడు కొంచెం చిన్నతనం, అంతే. పెద్ద అయ్యాక కొంచెం పెద్దతనం, అంతే తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. అంటే మన ఇళ్లలో మాట్లాడే భాష కదా. ఓకే, ఇది ప్రొఫెషన్గా తీసుకోదలిస్తే యాక్షన్ చెయ్యొద్దు. అది నా సిన్సియర్ అడ్వైజ్ అన్నమాట. అది మీ సహజమైన భాషగా ఉండాలి. సందర్భానుసారం కథలు చెప్పే ఆలోచన ఉండాలి. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఒక కథతోటి మొదలుపెట్టి కథతోటి ఎండ్ చేయటం, అలాంటివి చేయొచ్చు. మన స్పీచెస్లో కూడా దాన్ని అలవాటు చేసుకుంటే క్రమంగా మనకు అది అలవాటు అవుతుంది. ఇది ఏదో అక్కడికి వెళ్ళినప్పుడే చేసేది కాకుండా ఎక్కడ మాట్లాడినా మీరు ఇలాగే మాట్లాడుతుంటే నాలాగా ఇలాగే, ఇప్పుడు నాలాగానే కదా అడుగుతున్నావు. అవును, మీలాగానే కావాలి నాకు. ఇంతే, మీరు నటించకుండా పాత్రల్లోకి ప్రవేశిస్తే కథ కుదురుతుంది. మళ్ళీ దాంట్లో జోనర్స్ ఇవే చెప్పాలి అవే చెప్పాలి అలా పెట్టుకోవద్దు. ఆధ్యాత్మిక కథలు చెప్పండి, వ్యక్తిత్వ వికాస కథలు చెప్పండి.
జీవితపు కథలు చెప్పుకోవాలి, పల్లెటూరు కథలు చెప్పాలి, మళ్ళీ జానపదాలు చెప్పాలి. అన్ని జోనర్లు తీసుకోండి, ఒకదానికే పరిమితం కావద్దు. కావద్దు. ఏదైనా ఒక దాంట్లో మీరు బాగా ముందుకెళ్తున్నారనుకోండి, మరింతగా అందులో ముందుకెళ్ళండి. సూపర్ టిప్స్ రమ్మ గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.